నమస్కారం. హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. టీ20 ప్రపంచ కప్ 2026 సమరానికి భారత్ సిద్ధమైంది. బీసీసీఐ శనివారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు గిల్ ను ఎందుకు పక్కన పెట్టారు? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దీనిపై ఏమన్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జట్టు ఎంపిక అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అజిత్ అగార్కర్ గిల్ గైర్హాజరీపై స్పష్టత ఇచ్చారు. గిల్ అద్భుతమైన ఆటగాడు. అతని ప్రతిభపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. కానీ ఈ ప్రపంచ కప్ లో మాకు ఒక భిన్నమైన జట్టు కాంబినేషన్ అవసరమైందని ఆయన పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత గణాంకాలను చూడకుండా జట్టు సమతుల్యత, టీం బ్యాలెన్స్ కోసం టాప్ ఆర్డర్లలో ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకోవాలని నిర్ణయించినట్లు అగార్కర్ వివరించారు. ఈ వ్యూహాత్మక మార్పు వల్లే గిల్ కు చోటు కల్పించలేకపోయామని ఆయన స్పష్టం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గిల్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయాన్ని సమర్థించారు. గిల్ ఫామ్ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు. టీ20 ఫార్మాట్ లో ఎప్పుడు ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు. అయితే మాకు లోయర్ ఆర్డర్ లో ఒక పవర్ఫుల్ ఫినిషర్ అవసరమని రింకు సింగ్ ను ఎంపిక చేశాం. అలాగే టాప్ ఆర్డర్లలో వికెట్ కీపింగ్ ఆప్షన్ కోసం ప్రయత్నించాం. జట్టు ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం ఇది అని సూర్య చెప్పుకొచ్చారు. అయితే గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది గిల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆడిన 15 టీ20 మ్యాచ్లో గిల్ కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ విషయంలో కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవడం, మరోవైపు యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు మెరిపిస్తుండటంతో గిల్ కు పోటీ పెరిగింది. 2026 టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు ఇదే. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాజా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. భారత జట్టు ఈసారి బ్యాటింగ్ డెప్త్ లో పాటు బౌలింగ్ వేరియేషన్స్ దృష్టి పెట్టింది. అనుభవజ్ఞులైన బ్యాటర్లతో పాటు ఇద్దరు వికెట్ కీపర్లు ఎంపిక చేశారు. మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బలోపేతమైన బ్యాటింగ్ లైనప్. రింకు సింగ్ లాంటి హిట్లర్లకు పెద్దపీట. స్పిన్ మరియు ఫేస్ విభాగాల్లో సమతుల్యత. ఏదేమైనా వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడు జట్టులో లేకపోవడం అభిమానులకు మింగుడు పడడం లేదు. కానీ 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. మరి ఈ కొత్త కాంబినేషన్తో టీమిండియా మరోసారి పొట్టి ప్రపంచ కప్ ముందుంటుందో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.